జై జగన్నాథ్. మన శ్రీకాకుళం జిల్లాలో శ్రీ జగన్నాథ స్వామి వారి భూముల అన్నిక్రాంతం కోసం ఈ వీడియో చేస్తున్నాము. ఆ భూములు మొత్తం అన్నిక్రాంతం అవుతున్నాయని మా దృష్టికి వచ్చింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ జగన్నాథ స్వామి వారి భూములు దాదాపు 800 నుంచి 1000 ఎకరాల వరకు ఉంది. దేవుడు భూమి అంటే అది ప్రజలందరూ భూమి. ఆస్తి ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. ఇది ఎవడ ఆస్తి కాదు కదా, ఇది ఆల్రెడీగా అప్పుడు రాజులు ఇచ్చే ఆస్తులు. 100 ఎకరాలు, నర్సంపేటలో 400 ఎకరాలు, బూర్జలో 40 ఎకరాలు. జెమ్స్ కూడా హాస్పిటల్ ఈ కోవిల్దే. జెమ్స్ కూడా తెలియదు చాలామందికి. బలగా హాస్పిటల్కి వెళ్ళి జంక్షన్ దాకా కూడా ఈ దేవుడిదే అట్లీస్ట్. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్లైఓవర్ దగ్గర రాగులెళ్ళే రస్తాలు అక్కడ 100-200 ఎకరాలు ఉంది. బావజపేటలు ఉంది. ఇవన్నీ దేవుడికి భోగం కూడా డబ్బులు లేకుండా తినేస్తున్నారు. బ్యాంకులో కూడా 5 రూపాయలు డబ్బులు లేకుండా తింటున్నారంటే రాక్షస వంశీకులో తెలియదు. లేదా జగన్నాథ సేవకులని పేరు చెప్పుకుంటున్నారు తప్ప ఇది జగన్నాథ సేవకులని కూడా తెలియదు. అది ప్రజలే గమనించాలా. ఒక సంవత్సరం 22లో కూడా రఘువీర్ దాస్ చనిపోయిన తర్వాత ఇదే లక్ష్మీదాస్ రథయాత్ర చేయనని చెప్పాడు. రథయాత్ర అవదని ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఆ భగవంతుడు యాక్చువల్గా ఎప్పటి నుంచో రథయాత్ర వెళ్ళకపోతే ఆయన కరుణించి ప్రజల్లో ఇది ఉండి మన ఎస్పీ గారు ఆధ్వర్యంలో, రాజకీయ మేడం టైంలో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో చక్కగా మా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించారు. అలాగే మీడియా వాళ్ళు కూడా సహకరించారు. కనుక 2022లో కూడా రథయాత్ర జరిగింది. స్వామివారికి మనం కానుకలు ఇస్తాం, తీసుకోం. మరి స్వామివారి భూములు తీసుకుంటే ఆ పాపం ఎవరిది? మరి జగన్నాథుడి రథం లాగిన చేతులు మనవి. అదే భూమిని కాపాడే బాధ్యత కూడా మనదే. 800 ఎకరాల భూమి స్వామివారి నిత్య ధూప దీప నైవేద్యం కోసం మన పూర్వీకులు ఇచ్చిన కానుక. ఈ భూమిలో పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లో అమ్మకాలు జరుగుతున్నవనే ఆరోపణలు. ఇక్కడ పెద్దలు పూజ్యులు ఎంతోమంది ఉన్నారు. అవకాశం ఉంటే కలెక్టర్ గారి వద్దకు మీరు ఒక్కరు కాకుండా ఈవేళ భోజనానికి ఎలాగైతే ఒక 400 మంది కూడామో అలాగే ఒక 400 మందిని తలోక చక్కబదిన చేసుకుంటూ జగన్నాథ స్వామిని రథయాత్రగా మనం నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారికి మన యొక్క విన్నపాన్ని చెప్పి, అదేవిధంగా మన భూములు జగన్నాథ స్వామి వారి భూములు, ఆ భూములు కంచె కట్టడానికి కానీ దున్నడానికి కానీ మన అందరం కూడా వెళ్ళి మనమే పంటేసి మన స్వాధీనంలో చేసుకొని జగన్నాథుల వారికి అప్పచెప్పడానికి కూడా మన అందరం నడుం కట్టి ముందుకు వెళ్ళాలని, అలా వెళ్ళే టైంలో ఈ విధంగా ఏ విధంగా అయితే ద్వాదశి నాడు మీ అందరికీ భోజనాలకి మనకి తెలియజేస్తున్నారో అదేవిధంగా మనం అవి దేవుడి భూములు, దేవుడి కార్యక్రమం అది. ఏమండి, ఒక 600 పెడితే ఒక కూలి వాడాడా? మన మనస్ఫూర్తితో వెళ్దాం. సంవత్సరం ప్రతి నెల కూడా 400 మందికి తగ్గకుండా బాలు పాణిగ్రాహి గారు అన్నదాన ప్రసాద వితరణ జరుపుతున్నారు. అందరూ వస్తున్నారు. ఇలుసుపురము అంటే జగన్నాథ స్వామి యాత్ర అని గుర్తొస్తుంది అందరికీ. శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి రథయాత్ర అనగానే గుర్తొచ్చేది ఇలుసుపురంలో మన జగన్నాథ స్వామి. అలాంటి స్వామికి ఇలాంటి దుస్థితి రావడం అనేది మాత్రం చాలా బాధాకరం. అతని ఆస్తి అతనికి ఇవ్వడానికి ఏంటండి? ఏది ఆలయ నిర్వహణ, ఏది అభివృద్ధి, ఏది ఎవరి ఇంట్లోంచి ఎవరు డబ్బులు తెచ్చి పెట్టడానికైనా అందరివి మధ్యతరగతి కుటుంబాలేనండి. ఈ రోజుల్లో విలేకరులు కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ చేయలేనిది ఏమీ లేదు. మీరందరూ కలిపి ఒక చేయి వేస్తే మనందరం కలిపి మన ఆలయ అభివృద్ధి జరుపుకుందామండి. జై జగన్నాథ్. మా విజ్ఞప్తి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మరియు దేవాదాయ శాఖ వారు వెంటనే ఈ భూమిని సంయుక్త సర్వే చేయాలి. ఎఫ్ఎంబి ప్రకారం హద్దులు వేసి ఆక్రమణలు ఉంటే చట్టపరంగా తొలగించాలని ప్రభుత్వానికి ఈ ప్రజలందరి తరపున మనవి చేస్తున్నాం.